ప్రస్తుతం మనం కొంతమంది మహిళా కార్యకర్తల్ని చూస్తున్నాము దృశ్యాల్లో. వీళ్ళంతా కూడా తెలంగాణ భవన్ దగ్గరికి కాలినడకన వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ చేతిలో ఖబర్దార్ కౌశిక్ రెడ్డి అనే ప్లకార్డులు పట్టుకుని వాళ్ళంతా తెలంగాణ భవన్ ముట్టడికి బయలుదేరి వెళ్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము. మా ప్రతినిధి ఎలేందర్ మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎలేందర్, ఏంటి తెలంగాణ భవన్ దగ్గర సిచ్యువేషన్? రైట్, తెలంగాణ భవన్ దగ్గర మాత్రం ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఇటు పోలీసు బందోబస్తు మధ్యన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇక్కడికి నిరసన తెలిపేందుకు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూస్ అందరూ మనం చూస్తూనే ఉన్నాం. కౌశిక్ రెడ్డి ఖబర్దార్ అంటూ వాళ్ళు స్లోగన్స్ ఇస్తూ వాళ్ళు తెలంగాణ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఇటు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మహిళా నాయకులు నిన్న ఏదైతే మహిళల్ని కించపరుస్తూ చీర గాజులు ప్రెస్ మీట్లో ఎలా ఏ విధంగా చూపిస్తావు, నువ్వు ఈ కుటుంబ సభ్యుల్ని అడ్డం పెట్టుకొని గెలిచిన వ్యక్తివి అంటూ కూడా వీళ్ళు దూషిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలందరూ వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హిమబిందు గారు ఇంట్లోనే ఉంటూ సంవత్సరానికి 12 లక్షలు సంపాదిస్తున్నారు, అది కూడా చాక్లెట్ మేకింగ్ బిజినెస్తో. ఈమె నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఒక కౌశిక్ రెడ్డి గతంలో కూడా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని గెలవడం జరిగింది. ఈరోజు తక్షణమే మా తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ కూడా తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేకుంటే వాళ్ళు ఇల్లు ముట్టడి ఏడున్న వాళ్ళు ఇల్లు ముట్టడిస్తాము అని హైదరాబాద్లో కూడా తిరిగి కానీ చెప్తున్నాము. కౌశిక్ రెడ్డి నీకు దమ్ముంటే ఎమ్మటినే మహిళలకు క్షమాపణ చెప్పాలి, లేని పక్షాన ఇంకా పెద్ద ఎత్తున మీ ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి పూర్తి స్థాయిలో చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన ఇప్పుడు నిన్నటి నుంచి ఇప్పటి వరకు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ నాయకులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం తెలంగాణ భవన్ బయట వాళ్ళు కింద కూర్చొని నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ కౌశిక్ రెడ్డికి ఖబర్దార్ చెప్తూనే వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకు వెనక్కి తీసుకోకపోతే మాత్రం తప్పకుండా ఇంతకు మించి నిరసన తెలపాలి. అక్కడ మహిళా కార్యకర్తలు ఏమంటున్నారు వాళ్ళతో మాట్లాడించండి. పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు ఇప్పుడు ప్లకార్డులు పట్టుకుని ఖబర్దార్ కౌశిక్ రెడ్డి అంటూ వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తూ తెలంగాణ భవన్ ముట్టడికి వెళ్తున్న క్రమంలో వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడించండి. ఒక్క నిమిషం. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు కూడా తెలంగాణ భవన్కి ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు తెలంగాణ భవన్ ముందు ఇక్కడ రోడ్డు పైన బైఠాయించి, ఎందుకంటే పోలీసులు వాళ్ళని అడ్డుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇక్కడనే రోడ్డు పైన కూర్చొని వాళ్ళు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మహిళలకి అంటేనే క్షమాపణ చెప్పాలి కౌశిక్ రెడ్డి గారు. మహిళలు అంటే అంత ఇదా, ఎవరంటే వాళ్ళు మాట్లాడడానికి మహిళలు లేకుండా మీరు ఉన్నారా? మహిళలు లేకుండా మీరు ఉన్నారా? మీరు సీట్లో కూర్చున్నారా? మహిళలు ఎందుకు అంటారు మీరు? గడికి మహిళలతో గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మహిళా కాంగ్రెస్ నాయకులంతా కూడా కొద్ది దూరంలోనే తెలంగాణ భవన్ దగ్గరలోనే ఇక్కడ కూర్చొని వాళ్ళు ఎందుకు కౌశిక్ రెడ్డి ఇలా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడారు, తప్పకుండా మహిళా లోకానికి తప్పకుండా కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి, అప్పటి వరకు మా నిరసన కార్యక్రమాలు ఆగవు అని చెప్పేసి వాళ్ళు ఇక్కడే కూర్చొని బైఠాయించి నిరసన తెస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి క్షమాపణ చెప్పిచ్చినామా అట్లనే కౌశిక్ రెడ్డికి కూడా చెప్పిస్తాం. మేము ఎట్టి పరిస్థితి ఇవ్వము, లేదంటే ఆయన డిస్క్వాలిఫై చేయాలి. పెళ్ళాన్ని బిడ్డని అడ్డం పెట్టుకొని గెలిచినోడు డిస్క్వాలిఫై చేయాలి. మేము రేపు గవర్నర్ కి మెమోరాండం ఇస్తాము, స్పీకర్ కి ఇస్తాము, అందరికి ఇస్తాం. నీకేమైనా దమ్ముంటే 10 మంది పోయిన వాళ్ళ మీద ఏమైనా మాట్లాడు. మహిళా సమాజాన్ని కించపరిచి మాట్లాడితే ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? ప్రతిరోజు ఇదే ఉంది. ఓ రోజేమో గవర్నర్ ని తిడతాడు, ఓ రోజేమో సీతక్కని తిడతాడు, ఓ రోజు వచ్చి యావత్ తెలంగాణ సమాజం మహిళలను అవమానపరిచేటట్టుగా మాట్లాడతాడు. కేటీఆర్ కి సావాసం చేసినాడు. అరే పిచ్చోడా, నేను పెట్టుకొని ఆడుకుంటున్నారు, నీకు తెలుసలేదా? ఓ రోజు పునాదులు వేసి తప్పుడు దొక్కిర్రు అంటే 4-5 మంది ఎమ్మెల్యేలు. కౌశిక్ రెడ్డికి మహిళా కాంగ్రెస్ నాయకులు ఒకటే విషయం చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే క్షమాపణ చెప్పకపోతే మాత్రం నువ్వు ఇంతకింత అనుభవిస్తావు అనేది మాత్రం మహిళా నాయకులు చెప్తున్నారు. వీళ్ళ వెంటనే క్షమాపణ చెప్తే మేము ఊరుకుంటాము, లేకపోతే మీ ఇంటి ముట్టడి ఈరోజు చూసావు, ఇంతకు మించి ఇంకొక చూడాల్సి ఉంటుంది అనేది మాత్రం మహిళా కాంగ్రెస్ నాయకులు అయితే ఎక్కువగా చెప్తున్నటువంటి ఇక్కడ నిరసన తెలుపుతూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.